బ్రేకింగ్ న్యూస్ ఏపీ లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డిని విచారణ ఎదుర్కోబోతున్నారు. మిథున్ రెడ్డిని న్యాయవాది సమక్షంలో విచారణ చేయాలని హైకోర్టు తీర్పిచ్చింది. విచారణకు ఆటంకం కలిగించొద్దంటూ కోర్టు స్పష్టం చేసింది. విచారణను వీడియో, ఆడియో రికార్డ్ చేయాలన్న అభ్యర్థనను తిరస్కరించింది. కార్యాలయంలో ఉన్న సీసీటీవీలో కనిపించేలా విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించింది. మిథున్ రెడ్డి విచారణపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే మద్యం కుంభకోణానికి సంబంధించి ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల్లో రెండో వ్యక్తి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించి 19వ తేదీన విచారణకు రావాలని చెప్పి సిట్ అధికారులు 2 రోజుల క్రితమే ఆయనకి నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న మిథున్ రెడ్డి వెంటనే ఈ రోజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన విచారణ చేసే సమయంలో వీడియో, ఆడియో రికార్డింగ్ తో పాటు న్యాయవాదిని అనుమతించే విధంగా తీర్పు వెలువరించాలని చెప్పి కూడా ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం వీడియో, ఆడియో రికార్డింగ్ అవసరం లేదని చెప్పి కూడా ఆ అంశాన్ని కూడా తిరస్కరించిన పరిస్థితి కనిపించింది. దాంతో పాటుగా న్యాయవాది సమక్షంలోనే విచారణ చేపట్టాలని చెప్పి కూడా కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. అలాగే ఎక్కడైతే సీసీ కెమెరాలు ఉంది, సీసీ ఫుటేజ్ సౌలభ్యం కోసం రికార్డ్ అవుతాయో అక్కడ మిథున్ రెడ్డి విచారించాలని చెప్పి కూడా సిట్ పోలీసులకి ఏపీ హైకోర్టు ఏదైతే ఆదేశాలు జారీ చేసింది. ఎల్లుండి 19వ తేదీన మిథున్ రెడ్డి సిట్ అధికారులు విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో విచారణకు హాజరుగా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, హైకోర్టులో ఈ రకంగా కూడా తీర్పిచ్చింది. ప్రసన్న. ఓకే శివ, థ్యాంక్ యూ. ఏపీ లిక్కర్ స్కామ్ లో అయితే మిథున్ రెడ్డిని విచారణ ఎదుర్కోబోతున్నారు. దీనికి సంబంధించి హైకోర్టు అయితే ఉత్తర్వులు